క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మనము ఈ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి ప్రభువు చేత, ప్రభు కృప చేత, ప్రవక్తల ద్వారా, అనేక మంది అపోస్తలుల ద్వారా రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలకి సాక్షిభూతంగా ఉంది, ఆధారంగా ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలు తప్ప వేరే అంశాలు ప్రపంచంలో, ఇంత విశాలమైన ప్రపంచంలో వేరే రీతిగా జరిగే అవకాశమే లేదు. పరిశుద్ధ గ్రంథములో ఏ రకంగా అయితే మనుషుల ప్రవర్తన ఉంటుందో, ఏ రకంగా అయితే రాబోయే దినాల్లో టెక్నాలజీ అని కానీ, ఇంకోటి కానీ, సాంకేతిక పరిజ్ఞానం అనేది కానీ, మనుషులు నైతికంగా పతనమయ్యే పరిస్థితులను కానీ ఏ విధంగానైతే ప్రభువు తన యొక్క ప్రియుల ద్వారా వాక్య రూపంలో, అక్షర రూపంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేయించబడిందో అవే అంశాలు మనము ఏ కోణంలో, ఏ ఆఫ్రికాలో పోయినా, అమెరికాకు పోయినా, ఇండియాలో ఉన్నా, లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, ఎక్కడ చూసినా ఏదో ఒక మూలన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అంశాలే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వ్యక్తుల వంటి స్వభావాలు కలిగిన వాళ్ళని మనం చూస్తాం. కాబట్టి ఇది మనుషుల జీవితానికి సాక్షిభూతమైనటువంటి గ్రంథము. మనుషులు పాపానికి వెళ్ళటానికి, మంచి ఈ రక్షణ మార్గానికి వెళ్ళటానికి ఈ పరిశుద్ధ గ్రంథము ఆధారంగా ఉంది. ఇప్పుడు మనం మనుషులు ఉన్నాం. సహజంగా మనుషులకి ఆశ ఉంటుంది, బ్రతకాలనే ఆశ. చాలామందికి బ్రతకాలనే ఆశ ఎంతగా ఉంటుందంటే, ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి అనేటటువంటి ఒక తపన, ఆరాటము, అలాగే మరణం అంటే ఒక భయము ఉంటుంది. అదే మనిషిని బ్రతికించాలి, నేను బ్రతకాలని ఒక తపన కలగటానికి అదొక కారణం. అలాగే అది ఆశ, బ్రతకాలని అనుకోవటము తప్పులేదు, కానీ ఎల్లకాలము బ్రతకాలనుకోవటము దురాశ. ఎందుకని? నీకు దేవుని గ్రంథమే మనకి స్పష్టంగా చెప్పింది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయితే మహా అయితే 70 ఏళ్ళు, లేకపోతే 80 ఏళ్ళు. ఒకవేళ అలా బ్రతికినా అది ఏమన్నాడు? బాధాకరమే. అది కూడా నీకు ఆనందం కలిగించేటటువంటిది కాదు. ఆ తర్వాత నీ జీవితము, నీ యొక్క శరీర అవయవాలన్నీ శుష్కించిపోయి ఆ తర్వాత నీకు అది వేదన భరితంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్పింది. ఇవాళ మనము ఈ యొక్క ధ్యానాంశం ఏంటంటే దురాశ. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఆశ మనిషికి ఉండాలి. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఎంత మంచిదో, నేను లోకంలో ఇష్టారీతిగా జీవించి ఎట్టబడితే అట్ట బ్రతకాలనేది దురాశ. ఎందుకని? కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక నిబంధన, ఒక హద్దు ఉంది. హద్దు లేనటువంటి జీవితము విశృంఖలము. విశృంఖలమైన జీవితం దేనికి దారితీస్తుంది? అకాల మరణానికి, లేదా పాపానికి, లేదా పాతాళానికి నిన్ను తీసుకెళ్తుంది. సో సక్రమమైన మార్గంలో మనిషి జీవించడానికి కొన్ని నిబంధనలు, కొన్ని హద్దులు ఉన్నాయి. అది మనుషులమైన మనందరికీ వర్తిస్తుంది. ఒక పేదవాడి కానీ, గొప్పవాడిని కానీ కాక సర్వమానవాళికి ఒక నిబంధన ఉంది, ఒక నియమావళి ఉంది, ఒక క్రమ పద్ధతి ఉంది. దానిని అతిక్రమిస్తే అనేకమైనటువంటి సమస్యలను మనము ఈ యొక్క మానవ జీవన ప్రయాణంలో ఎదుర్కొంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక 4 వ్యక్తుల జీవిత చరిత్రలను, వారి యొక్క ప్రవర్తన బట్టి వారు ఏ రీతిగా శపించబడినారు తెలుసుకోవటం ద్వారా మనము మన జీవితాలని అలాంటి శాపగ్రస్తం కాకుండా ఎలా ప్రభువు కృపకి, రక్షకుని కృపకి మనము పాత్రలమయ్యే వారిగా జీవించాలనే అంశాలని ఇవాళ మనం ఈ ధ్యానాంశంలో, ఈ యొక్క సువార్త ప్రసంగంలో మనము తెలుసుకుందాం. దీంట్లో మొట్టమొదటిగా మనము ఆకాను అనబడేటటువంటి ఒక వ్యక్తి గురించి మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము ఈ ఆకానుకు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకుందాం. ఏమంటున్నాడంటే, కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టాను.
ఏం జరిగిందండి? ఒక మాటే, ఒక వాక్యంలోని ఏం జరిగింది? కర్మీ కుమారుల్లో ఒకనికి ఆకాన్ అనే పేరు ఉంది. ఇతడు శాపగ్రస్తమైన దానిలో, అంటే శపించబడినటువంటి దానిలో ఏం చేశాడంటే కొంత అపహరించి దొంగలించాడు. కొంత అపహరించి ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టాను. అతను నష్టపోవటం కాదు, అతని కుటుంబం నష్టపోవటం కాదు, ఇశ్రాయేలీ జనాంగమే నష్టపడింది. ఎందుకని? చేయకూడని పని చేశాడు. శాపగ్రస్తమైన, శపించబడినటువంటి, యెహోవా దేవుని చేత శపించబడినటువంటి ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారము, వస్త్రాలు, వాటిని ఈయన ఎవ్వరు అడ్డుకోవద్దని దేవుని ఆజ్ఞ ఉంటే ఆ ఆజ్ఞను పక్కన పెట్టి దురాశతో ఆ కళ్ళు చెదిరి ఆ విలువైన వస్తువులను, ఆభరణాలను ఏం చేశాడంటే దొంగలించాడు, అపహరించి. ఏమిటి? అపహరించాడు. అది ఒక తప్పు. రెండోది ఏంటి? భయంకరమైన తప్పు ఏంటది? శాపగ్రస్తమైన, ఆల్రెడీ అది దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఆజ్ఞ వచ్చింది, శపించబడినటువంటి యెరికో పట్టణమే శాపగ్రస్తమైంది. అలాంటి శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకొని ఏం చేశాడు ఆకాను? చూడండి, ఇది గొప్ప కనువిప్పు కావాలి. నేను చేసిన తప్పు, ఆ యొక్క తప్పు యొక్క పాప ఫలితము నాకు ఒక్కడికే కాదు, నా కుటుంబం మొత్తానికి చుట్టుకుంటుంది. ఎందుకని? నేను చేయకూడని పాపం చేస్తే ఆ పాపం వరకే పోదు కదా, అది నా కుటుంబాన్ని మొత్తానికి చుట్టుకుంటుంది. అలాగే ఇక్కడ ఆకాన్ అనేటటువంటి ఒక ఇశ్రాయేలీయుడు చేసినటువంటి ఆ పాపము ఏమైంది? ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టను. ఎలా శ్రమ పెట్టింది? యెరికో పట్టణం అంతటి ఆ రాజ్యాన్ని జయించగలిగాడు. ఆ పక్కనే ఉన్న హాయ్ అనే నగరాన్ని జయించడానికి పోతే సైన్యం చచ్చిపోయింది. ఇశ్రాయేలీ సైన్యము ఓడిపోయి పరిగెత్తి పారిపోయారు యుద్ధరంగంలో నుంచి. ఎందుకు ఇలా జరిగింది? ఏమిటి కారణము? ఇప్పుడు ఈ ఆకాను చేసినటువంటి పని ఏంటి? శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆ సామాను తీసుకొచ్చాడండి. చేయకూడని పని, ప్రభు ఆజ్ఞను అతిక్రమించాడు. అందువల్ల ఏం జరిగిందంటే, ఇదిగో మనం ఇప్పుడు ఆ విషయాలని ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమంటున్నాడు? యెహోషువ 7వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో వాటికి సంబంధించినటువంటి ఎందుకు ఇలా జరిగింది, హాయి నగరము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇశ్రాయేలు సైన్యం ఓడిపోయింది, పారిపోయారు అంటే, ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో చూద్దాం. యెహోషువ ఎందుకు ఇలా జరిగిందని ఆ యొక్క యెహోషువ బాధపడి ప్రార్థన చేస్తే, మీ సమూహంలో ఇశ్రాయేలు జనాంగములో ఒకడు చేయకూడని తప్పు చేశాడు, నా ఆజ్ఞను అతిక్రమించాడు, అదే మీరు ఓడిపోవటానికి కారణం. కనుక నువ్వేం చేస్తావంటే మీ వాళ్ళందరినీ అందరిని పిలిచి ఎవరు ఈ తప్పు చేశారో అని సమాజం ముందర పెట్టి నీవు అడిగి నిజాన్ని తెలుసుకో. అప్పుడు మాత్రమే నీవు యుద్ధానికి వెళ్ళు, అప్పుడు మాత్రమే మీకు విజయం లభిస్తుంది అని ప్రభు వాక్యము సెలవిచ్చినప్పుడు యెహోషువ ఆ యొక్క 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి అక్కడ పెట్టినప్పుడు యెహోషువ ఏమంటున్నాడో చూడండి. 7వ అధ్యాయము 19వ వచనం. యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుము అని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను తప్పు, పాపము జరిగింది, చేయకూడనటువంటి పని జరిగింది, దానివల్లే మీరు ఓడిపోయారు, పారిపోయారని ప్రభు వాక్యము వచ్చిన తర్వాత అప్పుడు యెహోషువ సమాజాన్ని నిలబెట్టి అడిగినప్పుడు అక్కడ ఆకానుకు సంబంధించి ఆ విషయం తెలిసింది, ఆకాను ఇది చేశాడని. అప్పుడు యెహోషువ, నాయకుడైన యెహోషువ ఏమంటున్నాడు చూడండి, ఆ పలకరింపు చూడండి. నా కుమారుడా, ఓ ఇశ్రాయేలు జనాంగములో ఉన్నటువంటి నా కుమారుడు అయిన ఆకాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, అంటే ఎంత ప్రేమ కలిగినటువంటి జనాంగము, ఎంత ఔదార్యం కలిగినటువంటి నాయకుడు. చూడండి, నాయకుడిని బట్టి జనాంగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాయకుడైన యెహోషువ ఎంత పలకరింపు, నా కుమారుడా, మై సన్ అని అంటూ ఇంకేమంటున్నాడు చివరిలో చూడండి. యెహోవా నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుము, నిన్ను వేడుకొనుచున్నాను.
నిన్ను గద్దించట్లేదు, లేకపోతే నిన్ను ఆజ్ఞాపించట్లేదు, వేడుకుంటా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నిజం చెప్పు. ఎందుకని? నీ వలన ఇశ్రాయేలు జనానికి నష్టం జరిగింది, యుద్ధంలో ఓడిపోయావు, మన వాళ్ళు సైన్యం పారిపోయింది, దీనికి కారణము ప్రభువు వాక్కు వచ్చింది. కాబట్టి నీవు దేవుని ముందు నిజం ఒప్పుకో అన్నప్పుడు ఏమంటున్నాడో చూడండి. వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు నేను విరోధముగా నేను పాపము చేసినది నిజము ఒప్పుకున్నాడు. ఆకాను తాను పాపం చేసిన విషయాన్ని యెహోవాకు విరోధముగా, యెహోవాకి విరోధంగా అంటే ఏంటి? దేవుని ఆజ్ఞని అతిక్రమించటమే పాపం కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. కాబట్టి యెహోవా ఆజ్ఞను నేను అతిక్రమించి విరోధముగా ఆయన మాటను లెక్క చేయకుండా నేను పాపం చేసినది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం చేశాం, దానివల్ల ఇశ్రాయేలు జనాంగానికి ప్రమాదం వచ్చింది. ప్రమాదమే కాదు, వాటిని వచ్చింది. కొన్ని వందల మంది సైనికులు చనిపోవటం జరిగింది. ఎందుకని? నేను చేసిన ఆకాన్ అనే ఒక వ్యక్తి, ఆ ఇశ్రాయేల్ జనాంగంలోని ఒక వ్యక్తి చేసినటువంటి ఆ పాపము ఆ జనాంగానికి 12 గోత్రాలు ఇశ్రాయేల్ జనాంగానికి చుట్టుకుంది. వారు యుద్ధంలో ఓడిపోవటం జరిగింది. ఎందుకని? ప్రభు సెలవిచ్చాడు, మీలో నా ఆజ్ఞను అతిక్రమించి ఒకడు పాపం చేశాడని. ఇదిగో ఇప్పుడు ఆకాను బయటపడి, నేను యెహోవా దృష్టికి విరోధముగా పాపం చేశాను, ఇదిగో ఇవి తెచ్చాను, ఈ వస్త్రాలు, ఈ వెండి, ఈ బంగారం తెచ్చాను, ఇదిగో నా డేరాలో దాచిపెట్టాను అని చెప్పాడు. అని చెప్పినప్పుడు పాపం ఒప్పుకున్నాడు. కానీ ఆ పాపము కానీ ఆ రోజులలో, పాత నిబంధన కాలంలో, మన కృపాకాలంలో లాగా క్షమాపణ లేదు. పాపానికి, చేసిన తప్పుకి పనిష్మెంట్, శిక్ష తప్పకుండా ఉండేది. ఇప్పుడంటే మనము నిజంగా చాలా అదృష్టవంతులము, కృపాకాలంలో బ్రతుకుతున్నాము. ప్రభువు పునర్జీవుడై లేచి, పునరుద్ధానుడై లేచి మనకి మరణాన్ని జయించాడు, అలాగే పాప క్షమాపణ అనుగ్రహించాడు. కాబట్టి మనము ఎన్ని తప్పులు చేసినా ఇంకా బ్రతికున్నాము, ఇంకా జలసాగా తిరగలుగుతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? మనము దేవుని కృపాకాలంలో బ్రతుకుతున్నాము. ఆయన పాపాన్ని జయించడం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ తెచ్చాడు. అదే అయితే ఆ రోజులలో ధర్మశాస్త్రానుసారంగా జీవించే ఆ పాత నిబంధన కాలంలో ఇది లేదు గనక, ఈ కృప లేదు గనక, ఈ క్షమాపణ లేదు గనక ఏం జరిగిందో చూడండి. యెహోవా యెరికో పట్టణంలో హాయి సైన్యములు ఓటమికి ఈ యొక్క ఆకాను చేసినటువంటి ఈ యొక్క దొంగతనము, ఈ యొక్క మోసము కారణమైంది. కాబట్టి ఇప్పుడు అతనికి తప్పు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏం రావాలి? శిక్ష రావాలి. వస్తుంది చూడండి. యెహోషువ 7వ అధ్యాయము 24, 25, 26 వచనాలు మనము చూసినప్పుడు, తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరూహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లని పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోను లోయ అని పేరు వచ్చాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, ఒక మనిషి చేసిన శాపము ఇశ్రాయేలు జనాంగానికి అది భయంకరమైనటువంటి శాపంగా మారింది. అంతేకాదు, ఇప్పుడు చూడండి, ఆకాను ఏమయ్యాడండి? ఆకాను ఒక్కడినే చంపలే. ఆకాను కుమారులను, కుమార్తెలను, గాడిదలను, పశువులను, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్నిటినీ ఊరి బయటికి తీసుకెళ్ళి ఆ కోయ దగ్గర, ఆ లోయ దగ్గర, లోయ దగ్గర నిలవబెట్టి, ఇదిగో ఏమంటున్నాడు చూడండి, యెహోషువ ఏమంటున్నాడు? అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి నా కుమారుడు ఆకాను, నీవు ఎందుకు ఈ పాపం చేశావు? నీవు పాపం చేసి మమ్మల్ని బాధ పెట్టావు ఎందుకని? ఇప్పుడు మా స్వహస్తాలతో మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపాల్సిన పరిస్థితిని నీవు మాకు తీసుకొచ్చావని బాధపడితే ఏమన్నా, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచడానిగా ఇప్పుడు నిన్ను శిక్షించమని, నిన్ను చంపమని మరి ధర్మశాస్త్రము చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాజ్ఞానుసారంగా వాళ్ళని రాళ్లతో కొట్టి తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి. ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, మనం చేసే పాపం ఊరికే పోదు. దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయన మనం చేసే ప్రతి పనిని, చీకటిలో కానీ వెలుగులో కానీ ఎక్కడైనా సరే మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రవర్తన, మన యొక్క ప్రయాణము చాలా జాగ్రత్తగా దేవుని నీతి మార్గంలో జీవించి ఆయన కృపకు పాత్రలు అవ్వాలే కానీ ప్రభు ఆజ్ఞకు వ్యతిరేకించి మనం చేసే ప్రతి పని కూడా మనల్ని శాపగ్రస్తులు చేస్తుంది, మన కుటుంబాలని నాశనం చేస్తుంది. ఈ విషయం మనకు తెలిసి కూడా మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం. మన బిడ్డలకి మనం చేసే పాపాల శాపం వస్తుందని తెలిసి కూడా మన జీవితంలో మనం ఎన్ని దోషాలు చేస్తున్నాం. కాబట్టి మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే నీతి మార్గములో పాపమును విడిచి ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞలనుసారంగా జీవించాలని ఆకాను జీవితం మనకి ఒక హెచ్చరికను, ఒక హితబోధను చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే గేహాజీ అనేటటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఇతను ఎక్కడ తగులుతాడంటే 2వ రాజుల్లో తగులుతాడు. ఎలీషా దగ్గర ఈయన శిష్యుడిగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే నయమాను అనేటటువంటి ఒక వ్యక్తి, అతను సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. ఇది ఆయనకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తిత్వం. నయమాను అనేటటువంటి సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమానుకి ఏముందంటే, ఆయన కుష్టి రోగము కలిగినటువంటి వాడు. ఆ కుష్టి రోగము ఎలా పోతుంది అని అంటే, ఆ యొక్క యుద్ధములో జయించినప్పుడు ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకెళ్ళినటువంటి ఒక పని పిల్ల ఆయనకున్నటువంటి జబ్బును చూసి ఆయన భార్యతో చెప్తుంది, మా ఇజ్రాయేలీ దేశంలో యెరూషలేము పట్టణంలో ఎలీషా అనేటటువంటి యెహోవా భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీ యొక్క భర్తకి ఆ యొక్క కుష్టి రోగం పోతుందంటే ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యొక్క ఎలీషా గారి మాటను అనుసరించి ఆ నదిలో 7 సార్లు స్నానం చేస్తాడు. అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయిను, శుద్ధుడాయను. చూడండి, దేవుని యొక్క గొప్ప శక్తి ఆ నయమానుని ఆ కుష్టి రోగం నుంచి విడుదల చేసింది. దీనికి కారణం ఎవరంటే ప్రవక్త అయిన ఎలీషా. అయితే ఇతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గేహాజీ. అసలు విషయం మనకు అక్కడే. దేవుని ప్రవక్త, శక్తి కలిగినటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడు, తన దగ్గరకు వచ్చినటువంటి నయమానుని ఆశీర్వదించాడు. ఆ యొక్క కుష్టి రోగం నుంచి విడుదల పొందు, ఇదిగో యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నీవు విడుదల పొందుతావని చెప్పాడు. జరిగింది, అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి జరిగేది ఏంటి? 2వ రాజులు 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్ల అయ్యాను, అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు
నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. చూడండి ఏమంటున్నాడు, నేను నీ కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఈ ప్రపంచంలో ఇంకా యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని నమ్ముతున్నాను. అదే సమయంలో నీవు చేసిన మేలును బట్టి నేను నీకు గొప్ప కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, ఆ యొక్క యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నాను. నాకేమొద్దు, నేను ఏదో ఆశించి మేలు చేసేవాడిని కాదు. నేను దైవ శిష్యుడను, దైవ దాసుడను. ఆ దైవము నాకు ఇచ్చినటువంటి ఆ ప్రార్థనా శక్తిని బట్టి నీవు మేలు పొందావు. పైగా నీవు యెహోవా దేవుడని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు అలా నయమాను అనేక సార్లు బ్రతిమాలిన ఎలీషా తిరస్కరిస్తాడండి. అయితే అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగింది? 26, 27 వచనాలు, అదే అధ్యాయము 5వ అధ్యాయము 26, 27 వచనాలు మనం ఏం చూస్తామంటే, అంతటా అతను వెళ్ళిపోయాడు. చూడండి, తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఆ యొక్క వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే గెహాజీ వాళ్ళని వెంటబడ్డాడు. పడి ఊరికి ఆ సొమ్ము ఆ ధనం చూసి ఓర్చుకోలేక ఆపుకోలేక దురాశ చేత ఆ యొక్క నయమాన్ని వెళ్తున్న రథం వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆపితే, ఏంటి వచ్చావంటే మా గురువు గారు ప్రవక్త ఎలీషా గారు ఆ సంపద తీసుకొని రమ్మన్నాడు అన్నప్పుడు, ఇది కాదు ఇంకా కావాలండి, ఇంతకు 2 ఇస్తానని నయమాను తన పరివారితో అది పంపించాడు. పంపిస్తే ఇది రహస్యంగా తీసుకెళ్ళి గెహాజీ ఏం చేశాడు, దాచిపెట్టుకున్నాక ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అంతటా ఎలీషా ఆ గెహాజీతో ఏమన్నాడంటే, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? గెహాజీ, నువ్వు ఎక్కడికి పోయావంటే నీ వెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదనడు. ఎక్కడికి నుంచి వస్తున్నావని చెప్పి గెహాజీని అడిగితే, నేనెక్కడికి పోయాను అని చెప్పేసి ఆ యొక్క ప్రవక్తకి సమాధానం ఇచ్చినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా ఆత్మ నీతోనే ఉంది, నువ్వేమేం చేశావో నేను అవన్నీ చూశాను కదా అని ఏమంటున్నాడు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఒక మనిషి రోగముతో వస్తే స్వస్థత కలిగించినప్పుడు ఇదిగో ఈ పనులు చేయడానికి, దీనికోసమా మనము దేవుని పరిచర్య చేస్తుంది, దేవుని మార్గాన్ని మనం అనుసరిస్తుంది దీనికోసమా అని అంటున్నాడు. అని ఏమంటున్నాడు, ఇది సమయమా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటిండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. ఎంత విషాదం చూడండి. దురాశ. దేవుని శిష్యుడిగా బ్రతుకుతూ ప్రవక్త అయిన ఎలీషా గారితో కలిసి తిరుగుతూ సత్యవాక్యాన్ని బోధించవలసిన వారు, సత్య మార్గంలో నడవవలసినటువంటి ఆ గెహాజీ భ్రష్టుడై, దురాశపరుడై ఆ శాపము తన మీదకే కాదు తన కుటుంబం అంతటికి వచ్చింది. ఏ కుష్ఠరోగం అయితే నయమాను విడిచి అతను ఆరోగ్యవంతుడయ్యాడో, అలాగే ఏ దురాశతో అయితే గెహాజీ పోయి ఆ దారిలో నయమాను అటగించి ఆ సంపద తెచ్చుకున్నాడు, ఆ సంపద ఆ దురాశ ఫలితం ఇప్పుడు ఏమైంది చూడండి. నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము, ఇప్పుడు కాదు సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, మన దోష కార్యములు, మన దుష్కార్యములు, మన చెడు ప్రవర్తన మనల్నే కాదు మన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందనడానికి ఇంతకంటే నీకు సాక్ష్యం ఏమి కావాలి?
పరిశుద్ధ గ్రంథము ఇంతగా నిన్ను హెచ్చరిస్తూ ఉంటే నీవు ఆ హెచ్చరికలను గమనించకపోతే నీ పాప జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే ఆ పాపము నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా మింగివేస్తుంది. కనుక పాపపు జీవితాన్ని నుంచి బయటికి రా, దురాశ నుంచి బయటికి రా, నీతి మార్గంలో జీవించి సక్రమంగా జీవించు, ఉన్నంతలో తృప్తిగా జీవించు. దురాశకు పోయి దురాశ దుఃఖానికి చేయటాన్ని మనము లోకరీతిగా చెప్పుకుంటాం. ఇదిగో దుఃఖము మనకి వచ్చేసింది. కాబట్టి నేను ఇంకా ఇద్దరి గురించి చెప్పాలనుకున్నాను, అయితే సమయం లేదు కాబట్టి నేను ఈ ఇద్దరితోనే ఆపేస్తూ ఉన్నాను. ఆకాను గురించి, గేహాజు గురించి చెప్పాను. ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మనకి నూతన నిబంధన గ్రంథములు అననీయ సప్పీరా దంపతుల గురించి, అలాగే యూదా 30 వెండి నాణ్యాల కోసము ప్రభువును, రక్షకుడైన యేసు ప్రభువుని అమ్మేసినటువంటి చదువుకున్నవాడు, విద్యావంతుడు, జ్ఞాని అయినటువంటి ఆ యొక్క యూదా ఇస్కరియోతు డబ్బు కోసం 30 వెండి నాణ్యాల కోసము ప్రభువుని అమ్ముకున్నాడు. చివరికి ఏమయ్యాడు? తనకు తానుగా ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఆ పేగులు బయటకు వచ్చినాయి. అతను భయంకరంగా ఆ యొక్క మరణాన్ని ఆ పక్షులు వచ్చి తిన్నాయని చెప్పేసి మన గ్రంథం చెబుతుంది అతని శరీరాన్ని. అట్లాగే ఆ 30 వెండి నాణ్యాలు తిరిగి వాళ్ళకి ప్రధాన యాజకులు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోలేదు. ఆ డబ్బును కూడా అక్కడే పడవేశాడు. పడవేస్తే అది ఎవరో చేసి అతను చనిపోయినటువంటి ఆ భూమిని కొని అతన్ని అక్కడే భూస్థాపితం చేశారు. శాపగ్రస్తం. దేవుడు, రక్షకుడైనటువంటి దేవుణ్ణి అమ్ముకున్నాడు. ధర్మ కోసం, దురాశతో, డబ్బుకు మీద వ్యామోహంతో రక్షకుడైన దేవుడితో సహవాసం చేశాడు. ఆయనతో కలిసి తిరిగాడు. ఆయన వాక్యాన్ని విన్నాడు. ఆయన శక్తిని చూశాడు. ఆయన స్వస్థతను చూశాడు. ఇన్ని చూసి కూడా దురాశతో ఆ యొక్క యూదా ఏ రకంగా తన దురాశ వలన డబ్బు మీద 30 వెండి నాణ్యాలకు ప్రభువును అప్పగించటమే కాదు, ఆ అప్పగించిన దానికి ఆయన తన జీవితాన్ని అర్ధాంతరంగా ఉంచుకొని నరకానికి పోవాల్సి వచ్చింది. అలాగే అననీయ సప్పీరా ఈ దంపతులు చేసిన తప్పేంటి? వీళ్ళు పేతురు గారు ఈ యొక్క విశ్వాసులు ఆది సంఘములో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళకున్న ఆస్తులన్నిటిని అమ్మి దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు వాడే రోజుల్లో వీళ్ళు కూడా విశ్వాసంతో దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకున్న భూమిని అమ్మారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎవరు అమ్మున్నారు? మీకుగా మీరు అమ్మారు. దేవుని పరిచర్యకు వాడాలనే సదుద్దేశంతో చాలా గొప్ప విషయం. అయితే ఏం చేశారు? అమ్మినటువంటి ఆ డబ్బులో కొంతని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకోవటము మరి పరిశుద్ధాత్మ శక్తి వల్ల పేతురు గారికి తెలిసింది. పేతురు గారు ఏమంటున్నాడంటే, మనము అపోస్తల కార్యము చూసినప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది. అపోస్తల కార్యములు మనము ఆ విషయాలని చూస్తాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చదివినప్పుడు ఆ మొత్తం చరిత్ర తెలుస్తుంది. చూడండి, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన వెంబట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా పడిన వారి అందరికీ మిగుల భయం కలిగను. వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పిరిమిటిని పాతపెట్టిన వారి
పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. చూడండి ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధికి చేరారు, దేవుని వాక్యాన్ని అనుసరించారు, దేవుని పరిచర్య కోసం వారి సొంత భూమిని అమ్మారు. కానీ ఆ సొంత భూమిని అమ్మిన దానిలో సాతానుడు ప్రవేశించాడు. ఏదో కొంచెం దాచుకోవాలని ఒక పనికి మాలిన వ్యర్థమైనటువంటి ఒక శోధనను వాళ్ళు పెట్టాడు. ఆ శోధన వాళ్ళ జీవితాలనే ముగించి వేసింది. అపనమ్మకము, అవిశ్వాసము, దురాశ, తమ భూమి వాళ్ళు ఎవరు అమ్మమన్నారు? మీకుగా వాళ్ళు అమ్మారు. కానీ అమ్మి ఏం చేశారు? దేవుని తెలియకుండా ఏదో దాచాలనుకున్నారు. కానీ దేవుని ఆత్మ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఆ అననీయ సత్వర భార్యాభర్తలు ఇద్దరు అకాల మరణానికి, దుర్మరణానికి, దేవుని కోపానికి, ఉగ్రతకు గురయ్యి మరణించారు. ప్రియమైన వారులారా గమనించండి, నలుగురి జీవిత చరిత్రలు మనకేం చెప్తాయంటే, ప్రార్థన విశ్వాసంలో ఉన్నటువంటి అననీయ, ఆయన భార్య సప్పీరా ఇద్దరు మరణించారు. అలాగే దేవునితో సహవాసము చేసి ఆయన పరిచర్యను గమనించి ఆయనతో పాటుగా నడిచి ఆయన యొక్క మహా అద్భుత కార్యాలను గమనించినటువంటి యూదా ఇస్కరియోతు కూడా దురాశ వలన 30 వెండి నాణ్యాలకు ఆశపడి తండ్రి రక్షకుడైనటువంటి ప్రభువును ఆ యొక్క జనాంగానికి అప్పగించాడు. అలాగే గేహాజీ దేవుడు ప్రవక్త అయిన ఎలీషాతో ఉంటూనే, ఆయన సహవాసము చేస్తూనే ధనం మీద వ్యామోహంతో దురాశపరుడై చివరికి తనకి, తన కుటుంబానికి శాశ్వతమైన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అలాగే యెహోషువ కాలములో ఆకారాన్ని ఇశ్రాయేలీయుడు యెరికో పట్టణంలో శాపగ్రస్తమైనటువంటి ఆ పట్టణం నుంచి ఏమీ తీసుకోకూడదని దేవుని ఆజ్ఞ ఉంటే ఆ ఆజ్ఞ అతిక్రమించి దురాశతో బంగారము, వస్త్రాలను తెచ్చుకొని తను, తన కుటుంబము, తన కుమార్తెలు, కుమారులు, గాడిదలు, పశువులు అన్నిటినీ చంపివేయించుకున్నాడు. రాళ్లతో కొట్టి చావబడ్డాడు. ఆ యొక్క అగ్ని గంధకాల చేత ఆ యొక్క మరణానికి పాత్రుడయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఆయన శోధకుడుగా మారాడు. ఇవన్నీ గమనించినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, విశ్వాసముతో పరిశుద్ధ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని జీవించాలి. కానీ దురాశకు లోనైతే మనము భ్రష్టులమవుతాము. మనమే కాదు, మన కుటుంబాలు కూడా శపించబడతాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం నాతోనే పోదు, అది నాకు, నా కుటుంబానికి చుట్టుకుంటుంది. ఇక్కడ చూసాం మనం కుటుంబాలను విశ్వాసములో ఉండి పడిపోయి దురాశకు గురైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములోని ఈ నలుగురి జీవిత చరిత్రలు మనకి కనువిప్పు కావాలి. మన జీవితాలలో ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా సత్యవాక్యాన్ని నమ్మి ఆ వాక్యానుసారంగా జీవించడానికి, అలాగే ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు దేవుని పాదాల చెంతకెళ్ళి ఆ శోధన నుంచి విడుదల పొంది మనము ప్రభు కృపకు పాత్రలు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ దురాశకు లోనై భ్రష్టులమై మనము చెడిపోవటం కాకుండా మన బిడ్డల్ని చేర్చుకుంటూ, మన కుటుంబాన్ని పాడు చేసుకుంటూ నరకానికి పాత్రలయ్యే భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం విడిపించుకోవటానికి ఈ నలుగురి జీవిత చరిత్రలు మనకి ఒక ఉదాహరణగా, ఒక ఆదరణగా ఉంటాయని నమ్ముతూ ఈ కొద్ది వాక్యాలని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయన వారి జీవిత చరిత్రలు నాయన మాకు కనువిప్పు కలిగించడానికి నమ్ముతున్నాము. నాయన ఆ రీతిగానే నాయన మేము దురాశపరులు కాకుండా, భ్రష్టులు కాకుండా, నాయన మీ పాద సన్నిధిలో జీవిస్తూ కూడా నాయన వ్యర్థమైన పనులకు, వ్యర్థమైన వాటి మీద వ్యామోహంతో మా జీవితాలని, మా కుటుంబాలని నాశనం చేసుకునే పరిస్థితులు రాకుండా ఆ తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి నీతి మార్గంలో జీవించే వారిగా మమ్మల్ని చేయమని, మీ సన్నిధి ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచి నాయన నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.